శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కికకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. దయాశతకం. ఈ దయాశతకంలో మొట్టమొదటి దశకం 10 పాసురాలు పూర్తయ్యాయి. ద్వితీయ దశకం. ఈ ద్వితీయ దశకంలో మొదటి శ్లోకం. అనుచర శక్త్యాదిగుణామగ్రేసరబోధ విరచిత లోకాం స్వాధీన వృషగిరీశాం స్వయం ప్రభూతాం ప్రమాణయామి దయాం. అనుచర శక్త్యాదిగుణామగ్రేసరబోధ విరచిత లోకాం స్వాధీన వృషగిరీశాం స్వయం ప్రభూతాం ప్రమాణయామి దయాం అని. అనుచర శక్త్యాది గుణ అంటే తనను వెంబడించేటటువంటి వస్తువు ఉన్నటువంటి భగవత్ కళ్యాణ గుణాలైనటువంటి ఆ శక్తి కలిగినట్టి అగ్రేసర బోధ విరచిత లోకం అంటే ముందు పోతున్నటువంటి జ్ఞానం అనే గుణంతో చేయబడినటువంటి ప్రకాశం కలిగినట్టి స్వాధీన వృషగిరీశాం అంటే తన ఆధీనం కావించుకోబడినటువంటి వెంకటేశుని యొక్క ఆ దయను కలిగినట్టి స్వయం ప్రభూతాం అంటే తానే సర్వేశ్వరిగా ఉన్నటువంటి దయాదేవిని ప్రమాణయామి అని ప్రమాణీకరిస్తున్నాను అని చెప్పడం, శరణంగా నిశ్చయిస్తున్నాను అని చెప్పడం. అంటే ఒక గ్రంథానికి ఆరంభానికి ముందు ఒక అవశ్యం ఏమిట అనుష్ఠించదగినటువంటి గురుదేవత వందనం. అట్లాగే గ్రంథ ప్రతిజ్ఞ అటువంటి విషయాలన్నింటికి కూడా గత దశకంలో చెప్పినట్లుగా సాక్షాత్ దయా స్తోత్రాన్ని ఇక్కడి నుండి ప్రారంభించడం జరుగుతోంది. ఈ దశకంలో అసంఖ్యేయమైనటువంటి భగవత్ కళ్యాణ గుణాలలో దయాగుణానికి ఉండేటటువంటి ప్రాధాన్యం, ఆ ప్రాధాన్యాన్ని ప్రతిపాదిస్తూ ఈ దయయే జగత్ సృష్టి సంహార పాలనాదులలో ప్రధాన కారణంగా ఉంటోందని మనకి నిరూపణ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అంజనాద్రీశ్వర దయ అని అంటే సామాన్యంగా ఉద్దేశింపబడిన దయ ఈ శ్లోకంలో స్వాధీన పతిక అనే విశేషాలంకారంతో నిరూపిస్తున్నారు మనకి. అంటే ఉపచారోక్తిపూర్వకంగా మనకి త్రోవ చూపిస్తుండగా తన ఆజ్ఞను శిరసావించి తక్షణమే నెరవేర్చు సామర్థ్యం కలిగినటువంటి మరికొందరు పరిచారకులు వెంబడించరాగా తాను మధ్యలో ఉండేటట్లుగా అతి గంభీరంగా పోయి తనకి అభిప్రేతమైనటువంటి కార్యాన్ని ఆ పరిచారికల ద్వారా ఎలా నెరవేర్చుకుంటుందో అట్లే ఈ శ్రీనివాసదయ అనేటటువంటి సార్వభౌమ మహిషి అంటే అమ్మవారు తన పనిని నెరవేర్చుకుంటూ ఉంటుంది అనే చిత్రాన్ని ఇక్కడ కవి మనకు ప్రదర్శింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే పలు విధాలైనటువంటి అపరాధాలతో నిండిన ఈ జీవుణ్ణి ఈశ్వరుడు రక్షించాలి అనే తరుణంలో మొదట ఆ జీవుని యొక్క దైన్య స్థితిని, అనన్యగతిత్వాన్ని అట్లాగే తెలుసుకోవడం, తదనంతరం ఆ రక్ష్య జీవుని యందు దయోద్రేకం ఏర్పడడం, తదుపరి తన శక్త్యాదుల చేత ఆ జీవుని రక్షించడం జరిగే ప్రక్రియ. ఇక్కడ ముందు వెనక ఉన్న జ్ఞాన శక్త్యాదుల చేత దానికంటే కూడా మధ్యలో ఉన్న దయయే మనకి ప్రధాన విషయమని వేరుగా చెప్పనవసరం లేదని చెప్పడం. దయ ప్రవహించవలసిన తలాన్నే ఇక్కడ ఆ జ్ఞానం మనకి చూపిస్తున్నదని చెప్పడం.
కావుననే దయ భగవత్ కళ్యాణ గుణాలన్నింటిలోనూ కూడా ప్రధానంగా పట్టమహిషి స్థానంలో మనకి స్వాధీన పతిక అనే రూపంలో వర్ణించడం జరిగిందని మనకి ఈ యొక్క శ్లోకం మనకి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ద్వితీయ శతకంలో ఒక శ్లోకం, మొదటి శ్లోకం. అనుచర శక్త్యాదిగుణామగ్రేసరబోధ విరచితాలోకాం స్వాధీన వృషగిరీశాం స్వయం ప్రభూతాం ప్రమాణయామి దయాం. శ్రీమన్నారాయణ.